ఏపీని బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వెంటిలేటర్ పై ఉన్న ఆర్థిక వ్యవస్థకు కేంద్రం ఆయువు పోసిందని హర్షం వ్యక్తం చేశారు. రాజధాని అభివృద్ధి పునఃప్రారంభం రైతుల విజయమని అభివర్ణించారు. 5 కోట్ల మంది ప్రజలు గర్వంగా చెప్పుకునేలా రాజధానిని అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది 2024 ఎన్నికల్లో మీరందరూ ఓట్లు వేశారు. నరేంద్ర మోడీ గారిపై ఉండే నమ్మకం, తెలుగుదేశం, జనసేన, నేను, పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేసి రాష్ట్రం మొత్తం తిరగబడింది. 94% హిట్ రేట్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఆర్థిక వ్యవస్థ అగమ్యగోచరం, ఏం చేయాలనో తెలియని పరిస్థితి. నేను 4వ ముఖ్యమంత్రి, కానీ ఎటు చూసినా ఆఘాతమే. అలాంటి సందర్భంలో వెంటిలేటర్ పైన ఆర్థిక వ్యవస్థకి కేంద్రం, వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాం, వెంటిలేటర్ నుంచి బయట వచ్చాం. ఇంకా కొన్ని రోజులు సహకారం వస్తే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ని రూపకల్పన చేస్తామని హామీ ఇస్తున్నాం.